ఇక స్త్రీ జీవితంలో మెనిస్ట్రువల్ అనేది సహజమని దీనిపై బాలికలు అనవసర ఆందోళన భయం సిగ్గుపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ రాజశా అన్నారు. ఇక మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బుక్తాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన మెనిస్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ కార్యక్రమానికి డిఏఓ డిఎంహెచ్ఓ అదేవిధంగా డిడబ్ల్యూఓ డాక్టర్స్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. పింకీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారీ సమ్మాన్లో భాగంగా జిల్లాలో హై స్కూలులో కాలేజీలు కలిపి దాదాపు 46 ప్రభుత్వ విద్యాసంస్థలో ఫస్ట్ ఫేజ్ కింద విద్యార్థినులకు ఉచితంగా నాప్కిట్ ప్యాడ్లను అందించడం జరుగుతుందని అన్నారు. డాక్టర్లు సూచించిన విధంగా టైం టు టైం శానిటరీ ప్యాడ్స్ మార్చుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందని, అలాగే రక్తహీనతను కూడా నిరోధిస్తుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు పింకీస్ ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలిపారు. అరుణ్ గుప్తా గారికి కూడా వారు శాలతో మరియు అలాగే వారికి that if we need to progress, if we need to do good in our studies, then we need to have good health. Only if we have good health, we can focus on any of the activity, daily physical activity, mental activity, studies, enjoyment, anything we can do, but it can happen only if we are having good health. For girl children, menstrual health and hygiene is one of the very important things. That's why we started first Arogya Pathshala program, in which all of you have participated. We continued that program initially for a period of around 3 to 4 months. Then because of the exams were there, we tried to start this program again in the next academic year. So particularly we have a topic of menstrual health and hygiene also in personal hygiene day. Personal hygiene day undi kada. A personal hygiene day lo mana menstrual health hygiene kuda itla petadam jarigindi. So dan sambandhinchine ee program etla start ayindi kuda meeku పార్లమెంటులో 42